ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరి కోసం మరొక మూవీ రివ్యూ తీసుకొచ్చేసాను. అదేంటంటే ప్రదీప్ మాచిరాజ్ నటించినటువంటి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రివ్యూ. మీరు ముందుగా అయితే నా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. మీ వాల్యుబుల్ కామెంట్స్ ద్వారా నా ఎలా ఉందో నాకు వ్యక్తం పరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. శుక్రవారం జనం ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. యాంకరింగ్తో పాపులారిటీ సంపాదించుకున్న ఆ పైన నటుడిగా మారాడు ప్రదీప్ మాచిరాజు. అంతేకాదు, 4 ఏళ్ల క్రితం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతోనూ సిల్వర్ స్క్రీన్కి హీరోగా పరిచయం అయ్యాడు. మ్యూజికల్ హిట్గా పేరు తెచ్చుకున్న ఆ సినిమా కమర్షియల్గా థియేటర్లో సందడి చేయలేకపోయింది. దాంతో కాస్తంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు రెండోసారి హీరోగా తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు ప్రదీప్ మాచిరాజు. దీపికా పిల్లి జంటగా నటించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా శుక్రవారం జనం ముందుకు వచ్చింది. ప్రముఖ నటుడు, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమైన సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు 29 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ సినిమా పేరును ప్రదీప్ మాచిరాజు తన సినిమాకు పెట్టేసుకున్నాడు. దానివల్ల బోలెడంత ప్రీ పబ్లిసిటీ లభించింది. అయితే ఇలాంటి పాపులర్ మూవీ టైటిల్ పెట్టడం అనేది కత్తి మీద సాము లాంటిది. అయినా పర్వాలేదనే ధీమాను దర్శకులు నితిన్ భరత్ కూడా వ్యక్తం చేశారు. మరి వారి ధీమా నిజమేందా? కథ ఏంటంటే, ఆంధ్ర తమిళనాడు బోర్డర్లో ఉండే ఓ గ్రామంలో కొన్ని సంవత్సరాల పాటు కరువు కాటకాలు తాండవించి అందరి ఇళ్లలో అబ్బాయిలే పుడతారు. అయితే ఓ ఇంట ఆడపిల్ల జన్మించింది. దాంతో ఆ ఊరికి పుట్టిన శని వదిలి సుభిక్షంగా మారుతోంది. అప్పుడు ఆ ఊరి పెద్ద అమ్మాయి ఊరు దాటరాదని ముందు పుట్టిన 60 మంది అబ్బాయిల్లో ఎవరో ఒకరిని పెళ్లాడితే తన యావదాస్తితో పాటు మునసబు గిరి కూడా కట్టబెడతానంటాడు. ఆ అమ్మాయి తండ్రి అందుకు ఒప్పుకుంటాడు. పెరిగి పెద్దయిన అమ్మాయి దీపికా పిల్లి ఆ ఊరికి ఇంజనీర్గా వచ్చిన ప్రదీప్ ప్రేమలో పడుతుంది. వారి ప్రేమ ఫలించాలంటే ముందు పుట్టిన 60 మంది అబ్బాయిలకు పెళ్లి చేసి తర్వాత వారిద్దరు పెళ్లి చేసుకోవాలని తీర్మానం చేస్తారు. దానికి ఒప్పుకున్న ప్రదీప్ ఏం చేస్తాడు? అందుకు ఎదురైన అడ్డంకులు ఏమిటి? వాటిని ఎలా అధిగమిస్తాడనేది ఈ సినిమా కథ. విశ్లేషణ: మంచి లైన్ ఎంపిక చేసుకున్న దర్శకత్వం నితిన్ భరత్ దాని ట్రీట్మెంట్ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోలేకపోయారు. పల్లెటూరులో సాగే ప్రథమార్థం పర్వాలేదనిపించినా ఒక్కసారి పల్లె దాటి పట్నం బాట పట్టిన తర్వాత గాడి తప్పినట్లు అనిపిస్తుంది. బుల్లితెరపై స్కిట్స్తో నవ్వించగలిగిన దర్శకత్వం సినిమాలో కూడా అక్కడక్కడ ఎంటర్టైన్ చేయగలిగారు. అయితే సినిమా కోర్ పాయింట్ 60 మందికి పెళ్లి చేసే ఆశయంను మాత్రం అంతా సమర్థవంతంగా తెరకెక్కించలేకపోయారు. చివరిలో ఏదో తూతూ మంత్రంగా జరిపించేసి మమ అనిపించారు. ఇక హీరోయిన్లను ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి నటించడంతో వారిని బుల్లితెరపై చూసినట్లే అనిపిస్తుంది. కానీ వెండితెర ఫీలింగ్ కలగట్లేదు. ఇద్దరిలో ఏ ఒక్కరు మారినా వేరేగా ఉండేదేమో. నటులు, సాంకేతికలు, నిపుణులు. నటుల విషయానికి వస్తే ప్రదీప్ మాచిరాజుకి ఈ తరహా పాత్ర పోషించడం నల్లేరు బండి మీద నడకే. ఇక సత్య గెటప్, శ్రీను, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు ఆయువు పట్టు. వీరి కామెడీ లేకుంటే సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. బ్రహ్మాజీ, మురళీధర్ గౌడ్, రోహిణి, జాన్ విజయ్, ఝాన్సీ తమ పాత్రలు పరిధి మేరకు నటించారు. ప్రదీప్ ముందు సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మ్యూజికల్గా హిట్ అయ్యింది. సందీప్ పొల్ల మాటలు అక్కడక్కడ బాగా ఎంటర్టైన్ చేశాయి. అయితే ఈ సినిమా పాటలు మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయనే చెప్పాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. బాలరెడ్డి కెమెరా పల్లె అందాలను కంకాస్త బాగా చూపించి ఉండాల్సింది. నిర్మాతలు బిజినెస్తో సంబంధం లేకుండా బాగానే ఖర్చు పెట్టారు. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించిన జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు గురువారం విడుదలై
విలమైన ఫలితాన్ని చవిచూశాయి. వీళ్ళే విడుదల చేసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కూడా వాటి ఫలితాన్ని అందించేలా సాగటం విశేషం. ప్రదీప్ టీం జనరేట్ చేసిన ఫన్ ఎంటర్టైన్స్ను థియేటర్లు రప్పించగలుగుతుందా అన్నది ప్రశ్నార్థమే. ఏది ఏమైనా ఈ వారం మైత్రి వారికి చేదు ఫలితాలే అందిస్తుందని వాస్తవం. ఇదండి అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి మూవీ రివ్యూ.